పవన్ కళ్యాణ్ తమ్ముడు గురించి మాట్లాడితే నాకు బాధ ఉంటుంది. కానీ నేను చెప్పినవన్నీ నిజమైపోయి. నీకు ఏమి కర్మ? నువ్వు మీరిద్దరూ అన్నదమ్ములు ఇద్దరు ఎంత చక్కని పార్టీ పెట్టారు ప్రజారాజ్యం. వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలని. నేను కాపనే కాదు, నేను బీసీ అనే కాదు, ఒక మంచి యాక్టరు మంచి పాలన చేస్తాడు అనుకున్నాం. కాంగ్రెస్ విరుద్ధంగా మాట్లాడుతున్నాడని అదే కాంగ్రెస్ పార్టీలో అన్నదమ్ములు విలీనం అయిపోయి అమ్ముడుపోయారు. ఎంత బాధగా ఉంటుంది? బాధతో మాట్లాడుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు మాట్లాడకండి పొత్తుల గురించి. కాపులారా నాకు మద్దతు ఇవ్వండి. నేను వెళ్ళి కాపులకు బీసీలకు దళితులకు అన్యాయం చేసిన చంద్రబాబు మోదీతో పొత్తులు పెట్టుకుంటున్నా. 20 ఇచ్చినా కుక్క అనేదాన్ని. మేము కుక్కలమా? 20, 15, 20 సీట్లు ఇస్తే దుమ్ములేస్తే మరి ఇప్పుడు అదే 20, 25 సీట్లకి ఎందుకు అమ్ముడుపోయావు? ప్రశ్నించకపోతే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే, అందరూ చంద్రబాబు నాయుడికి క్రెడిట్ ఇస్తారు. నాకు అదే బాధగా ఉంది. బాబు చంద్రబాబు నాయుడు గారు మీరు బ్రతుకుంటుండగా ఒకసారి లైవ్లో చెప్పేసండి. నాతో సీక్రెట్గా 22 సార్లు చెప్పింది. కేఏ పాల్ గారే నన్ను బిల్ గేట్స్కి పరిచయం చేశారని అందరికీ చెప్పారు. బిల్ క్లింటన్ను పరిచయం చేశారని మీరు అందరికీ చెప్పారు. కానీ ఈ జనరేషన్కి తెలియదు కదా. 81 నుండి 95 ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. అది కూడా యనమల రామకృష్ణ గారు బ్రతుకున్నారు. ఎవరు సపోర్ట్తో ఆయన ముఖ్యమంత్రి అయ్యారో ఆయన చెప్తారు.